నేటి పునీతులు పునీత థామస్ బకెట్ గారు. Angelus Domini nunciavit Mariae. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. శుక్రవారం డిసెంబర్ 29, 2023. మొదటి పట్టణం పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 3-11 వచనాలు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితి మనుట నిశ్చయము. కాని ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాని ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టివానియందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. మనము దేవుని యందు జీవించుచున్నామని ఇట్లు నిశ్చయము ఉనర్చుకొనవచ్చును. దేవుని యందు జీవించుచున్నానని చెప్పుకొనెడి వాడు యేసుక్రీస్తు వలె జీవింపవలెను. ప్రియ స్నేహితులారా, నేను వ్రాయబోవు ఈ ఆజ్ఞ కొత్తది కాదు, మీకు అనాది కాలము నుండి వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇదివరకు వినియున్న సందేశమే. కాని నే వ్రాయబోవు ఆ క్రొత్తది. చీకటి గతించి నిజమగు వెలుగు ప్రకాశించుచుండుటచే దాని సత్యము క్రీస్తునందును మీయందును కూడా గోచరించుచున్నది. తాను వెలుగునందున్నాని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకను చీకటియందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందు ఉన్నాడు. వానియందు ఇతరులకు పాపకారణమైనది ఏమీయూ లేదు. కాని తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమునందు ఉన్నాడు, దానియందే సంచరించును. ఆ అంధకారము వానిని గ్రుడ్డివానిని ఉనర్చుటకే. తాను ఎచటికి పోవుచున్నదియో అతడు గుర్తింపజాలడు. ఇది ప్రభువు వాక్కు.